వెల్కమ్ టు మై ఛానల్ స్వేచ్ఛ టాక్స్. ఈ వీడియో స్పెషల్గా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలనుకుంటున్న మదర్స్ కోసం చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి. హైదరాబాద్ డీప్ స్లీప్లో ఉంది, కానీ మా యశికకి మాత్రం నిద్ర రావట్లేదు. మార్నింగ్ 4 o'clockకి నిద్ర లేచింది బ్రెస్ట్ ఫీడ్ కోసం. కానీ 1 year దాటిన తర్వాత పాలు మాన్పించేసేసి ఫుడ్ అలవాటు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ స్టేజ్లో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఆ యాక్టివిటీకి ఓన్లీ మదర్ మిల్క్ సరిపోదు, సాలిడ్స్ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఈ స్టేజ్లో పాలిస్తూ ఉంటే మదర్ చాలా వీక్ అయిపోతుంటారు, కాబట్టి పూర్తిగా పాలు మాన్పించేసేసి సాలిడ్స్ అలవాటు చేయాలి. 1 dayలో పాలు మాన్పించవచ్చు. కుంకుడుకాయ రసం కానీ, కరక్కాయ రసం కానీ, ముసాంబ్రం కానీ అప్లై చేస్తే ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు పాలు తాగరు. ఇవన్నీ నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన సజెషన్స్. ఇవన్నీ అప్లై చేశాక కూడా యశిక నెక్స్ట్ 30 minutes తర్వాత మళ్ళీ పాలు ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ ఈ గ్యాప్లో ఏ ఫుడ్ ఇచ్చినా కూడా తీసుకోకుండా చాలా మొండిగా ఏడుస్తూ ఉండేది. అండ్ 30 minutes తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ అయిపోయేది. సో ఇలా పాలు తాగకుండా ఫుడ్ తినకుండా ఉంటే చాలా వీక్ అయిపోతారు, కాబట్టి నాకు భయం వేసి కంటిన్యూగా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దాంతో నేను చాలా వీక్ అయిపోయాను. కాబట్టి పాలు మాన్పించాలి అని ఆలోచించకుండా తనకి ఫుడ్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. కరెక్ట్గా 14th month మిడ్ నుండి పాలు మాన్పించడానికి ట్రై చేశాను, ఒక 15 to 20 days. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత సమ్మర్ అవ్వడం వల్ల అటెండ్ అవ్వాల్సిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. అండ్ యశిక వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొద్ది రోజులు ఉన్నాము. సో బ్యాక్ టు హోమ్ వచ్చేసరికి యశికకి 16.5 months ఉన్నాయి. ఎవ్రీడే తనకు పాలడడానికి కొంచెం ముందే తనకు చూపిస్తూనే వంట చేస్తూ తన కోసమే వంట చేస్తున్నానని చెప్పేసి ఫుడ్ సర్వ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అలా ఒక 1 month ట్రై చేస్తే డే టైంలో పాలు మానేసింది. యాజ్ యూజువల్గా డైలీ నైట్ పాలిస్తూ ఉండేదాన్ని. న్యూ బర్న్లానే తనకి ఎవ్రీ 2 hours-కి 3 hours-కి పాలు తాగడం అలవాటు నైట్ టైంలో. ఇవాల్టి నుండి నైట్ టైం కూడా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి తను ఎప్పుడు లేచినా దానికంటే కొంచెం ముందే అలర్ట్గా ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలనుకున్నాను. సో అదే ఈరోజు జరుగుతుంది. మార్నింగ్ 4కి లేచినప్పుడు తన కోసం అని చెప్పేసి ఆలూ క్యారెట్ పరాటా ప్రిపేర్ చేశాను. సో తను ఇప్పుడు తింటుంది ఆలూ క్యారెట్ పరాటా. టేస్ట్ అయితే తనకు చాలా నచ్చింది, హ్యాపీగా తింటుంది. అండ్ పాలేం అడగట్లేదు. ఇది యశిక వీనింగ్ జర్నీ. పాలు మానే ప్రాసెస్లో కూడా ప్రతి బేబీ డిఫరెంట్గా ఉంటారు. సో ఒక్కో రోజులోనే మానేస్తారు, కొంతమంది 1 weekలో మానేస్తారు, కొంతమంది ఎక్కువ టైం కూడా తీసుకుంటారు. అండ్ కొంతమంది అయితే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఒక 1 week అలా ఉంచేస్తే పాలు అడగకుండా మానేశారని చెప్పారు. మొత్తానికి యశికతో పాలు మాన్పించడం అనేది నాకు చాలా ఛాలెంజింగ్ టాస్క్గా ఉండింది. తనకి బోర్ కొట్టకుండా ఈ 1 month డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ ఆ ప్రిపేర్ చేసే ఫుడ్ కూడా డెఫినెట్గా తనకి హెల్తీగా ఉండేటట్లు యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ రెసిపీస్ కానీ స్పెసిఫిక్గా తన కోసం మాత్రమే చేశాను. 17th month బిగినింగ్ నుండి ఆ ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఎందుకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు, సో మదర్స్ నాలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఛానల్ పేజ్లో టాడ్లర్ ఫుడ్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్. యశిక బ్రేక్ఫాస్ట్ అయ్యాక 8-8:30కి తనకి టీవీ పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. నేను 12 అలా అయింది. ఇంట్లో ఉండడం బోర్ కొట్టేసింది యశికకి. బయటికి తీసుకెళ్ళమని చెప్పేసి గోల చేసేసింది. యాక్చువల్లీ వాళ్ళ పనులు తొందరగా అయ్యాయి కాబట్టి సుజుకి షోరూమ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ యశిక అలా అస్సలు కుదరనివ్వలేదు. బయట చూస్తే ఎండ చాలా ఉంది, అందుకని చెప్పేసి పక్కన సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్ తేవడానికి ఇద్దరం వెళ్ళాము. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసింది. రిటర్న్ వచ్చేప్పటికి లిఫ్ట్లో తానే నిల్చుంటుంది, నన్ను అస్సలు ఎత్తుకొనివ్వదు. అదొక సరదా తనకి. మొత్తానికి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక పాలు వేడి చేసి ఇస్తాను, ప్యాకెట్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు. నా చుట్టూ తిరుగుతూ తను డైరెక్ట్గా అవే పాలు తాగడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ దానికి అసలు రావట్లేదు. ఆ విషయం అర్థం అవ్వట్లేదు చెప్పినా కూడా. కాసేపటికి తనని డైవర్ట్ చేసేసి గ్లాస్లో పోసి ఇచ్చాను తనకి పాలు. చూసారా ఏం చేస్తుందో. పిల్లలు మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తారనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. వేడి పాలు చల్లార్చడానికి తన ముందు అలా చేసి ఇచ్చాను నేను. సో చివరిలో తను తాగేసిన తర్వాత కొన్ని పాలు ఉంచుకొని గ్లాస్లో అలా పైకి కిందికి ఒక గ్లాస్ నుంచి ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది.
ఈ కాలంలో టీవీ చూసింది చాలా తక్కువ. యూట్యూబ్‌లో 'మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి' ట్రైలర్ చూసాక నేను చాలా కనెక్ట్ అయిపోయాను. నా లైఫ్‌కి కొంచెం దగ్గరలో ఉందనిపించింది. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే చూస్తున్నాను. ఈవినింగ్ కాసేపు బయటికి తీసుకెళ్తాను రెడీ అవ్వమంటే రెడీ అవ్వకుండా అలా డోర్ దగ్గర ఆడుతూనే ఉంది. యాక్చువల్‌గా బయటికి తీసుకెళ్ళాలి అనుకోవడానికి రీజన్ అదే. ఇంట్లో చాలా అల్లరి చేస్తుంది. అన్నీ కింద పడేస్తుంది. చేసే అల్లరి ఎంత అంటే మాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోకుండా ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. పాలు, పెరుగు, అన్నం తను తిన్న ఫుడ్ అంతా ఇవాళ ఫ్లోర్ పైనే ఏసింది. మంచిగా వర్క్ ఇచ్చింది నాకైతే. పార్క్‌లో చాలా సేపు ఆడిపించాను. ఇంటికొచ్చి అలసిపోయి హాయిగా నిద్రపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.